హాయ్, నా పేరు జ్ఞాన్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. విజయ్ గారి ఫ్యాన్స్, మహేష్ గారి ఫ్యాన్స్ చాలాసార్లు గొడవ పడేది చూసుంటాం ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్? ఒకవేళ ఇద్దరు కరెక్ట్ అయ్యుండొచ్చు కదా. మెయిన్ గొడవ స్టార్ట్ అయింది వచ్చి గిల్లీ ఒక్కడు. ఈ రెండు మూవీస్ కంపారిజన్తో గొడవ స్టార్ట్ అయింది. ఒక్కడు వచ్చి ఫస్ట్ ఒరిజినల్ మూవీ, దాన్ని రీమేక్ చేసి గిల్లీ తమిళ్లో చేశారు. నా గురించి చెప్పుకోవాలనుకుంటే మా ఊరు చిత్తూరులో యాక్చువల్గా తమిళ్ మూవీస్ తెలుగు మూవీస్ ఈక్వల్గా ఆడుతుంది. సో చిన్నప్పటి నుంచి రెండు చూసి అలవాటు. సో మీరు నన్ను అడిగితే రెండు మూవీస్ నాకు ఇష్టం, ఒక్కడు గిల్లీ. నేను యాక్చువల్ గిల్లీని అదే సపరేట్ మూవీగా చూస్తాను. ఒక్కడు రీమేక్ లాగా అనిపించేది, అది కంప్లీట్ డిఫరెంట్ మూవీ అది. కానీ మీకు నచ్చకపోవచ్చు, గిల్లీ వేస్ట్ అనొచ్చు, కానీ అది మీ తప్పు కాదు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం చిన్నప్పుడు చాలా మూవీస్ చూసుంటాం, కానీ అది మనకి రీమేక్స్ అని కూడా తెలియదు అసలు. నేను చిన్నప్పుడు శంకర్ దాదా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది, నా ఫేవరెట్స్లో ఉంటుంది. కానీ అది రీమేక్ అని నాకు పెద్ద ఎవరికి తెలియదు. తెలిసాక చూశాను మున్నాబాయి. కానీ నాకు మన శంకర్ దాదానే ఇష్టము. ఎందుకంటే మనం చిరంజీవి గారు చూశాను, నేను చిన్నప్పటి నుంచి ఫ్యాను, నాకు ఇష్టమైన యాక్టరు. అలాంటి మూవీ చాలా మంచి మూవీ చేసినప్పుడు నాకు బాగా నచ్చింది. అదే ఇప్పుడు ఒరిజినల్ మూవీ అయినా కూడా నేను అది చూసినప్పుడు నాకు నచ్చలేదు. అందుకే అప్పుడు రీమేక్స్ చాలా చేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ అప్పుడు చాలా చేంజ్ అయిపోయింది. కానీ అప్పుడులో రీమేక్స్ అంటే మనకు కూడా తెలియదు రీమేక్స్ అనేసి. మన ఫేవరెట్ యాక్టర్స్ ఉంటే, మనకు తెలిసిన యాక్టర్స్ ఉంటే మనకు మూవీ నచ్చితే నచ్చేస్తుంది, అది ఒరిజినల్ అన్నా రీమేక్ అన్నా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పవన్ కళ్యాణ్ గారి ఖుషి, అది యాక్చువల్ తర్వాత వచ్చింది. విజయ్ గారి మూవీ ఫస్ట్ వచ్చింది ఖుషి. కానీ మనం రెండు చూస్తే మనం పవన్ కళ్యాణ్ గారిదే నచ్చుతుంది, ఎందుకంటే తెలుగు యాక్టర్, మనకి ఇష్టమైన యాక్టర్. కానీ తమిళ వాళ్ళని అడిగితే విజయ్ సార్ అనే చెప్తారు. ఇప్పుడు ఇది రీమేక్ అయినా మనకు ఒరిజినల్ కన్నా ఇదే బాగుంది అంటాం. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసాం, అంత మంచి మూవీ, మనకి అది రీమేక్ అని కూడా తెలియదు. తెలుసుకున్నా కూడా మనకు పని లేదు, ఎందుకంటే మనకి నచ్చిన మూవీ, నచ్చిన యాక్టర్ ఉన్నారు కాబట్టి. కానీ అలాగే వాళ్ళకి గిల్లీ అది వాళ్ళకి చిన్నప్పుడు అది రీమేక్ అని కూడా తెలియకుండా చూసుంటారు. చాలా బాగా నచ్చుంటుంది వాళ్ళకి. ఇప్పుడు అది రీమేక్ అని చెప్పి మన ఒరిజినల్ చూపించినా కూడా వాళ్ళు నచ్చకపోవచ్చు. ఒక్కడు మనకి యాక్చువల్ నచ్చిందే ఏమంటే మూవీ కాస్త సటిల్గా ఉంటుంది కాబట్టి. అది యాక్చువల్ కొంచెం కమర్షియలైజ్గా ఉంటుంది తమిళ్లో. అది వాళ్ళకి నచ్చుండొచ్చు, అది మనకి చూపిస్తే చాలామందికి నచ్చకపోవచ్చు. సో ఈ వీడియో చూస్తుంటే మీరు గిల్లీని ఇది గొడవలు ఆగిపోతుందని కాదు, జస్ట్ మీరు గొడవ పడండి, కానీ ఎందుకనేసి అర్థం చేసుకోండి అంతే. ఇలాంటి వీడియోస్ కోసం జ్ఞాన సాయి సబ్స్క్రైబ్ చేసుకోండి. జ్ఞానాన్ని పంచుకుందాం.